కోచి ఉమెన్స్ కాలేజీలో మహిళా అభ్యర్థులను మాత్రమే గ్రూప్ 1 పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చిన అంశం దుమారం రేపింది. ఈ అంశం గురించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెబుతున్నారని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మండిపడ్డారు. పురుషులు వాష్రూంలోకి వెళ్లి సీసీ కెమెరాలు పెడతారని అనడమేంటని విరుచుకుపడ్డారు. ఎంపీడీఓ, సబ్ కలెక్టర్ పదవి చేపట్టేవారు సీసీ కెమెరాలు పెడతారా అని నిలదీశారు. పక్కపక్క రూల్ నంబర్ వారికి ఒకేలా మార్కులెలా వస్తాయని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ప్యాటర్న్ ప్రకారం మార్కులు ఇచ్చారని ఆరోపించారు. కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలతోనే ఎగ్జామ్ ఎందుకు రాయించిండ్రు, అక్కడ పురుషులు ఎందుకు రాయాలి అంటే ఎంత ఘోరమైనటువంటి సమాధానం అంటే, ఇక్కడ పురుషులను అలౌ చేస్తే వాళ్ళు పోయి లేడీస్ టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెడతారు అని చెప్పినటువంటి ఒక పరిస్థితి. అంటే గ్రూప్ 1 పరీక్ష రాసేటువంటి జెంట్స్ లేడీస్ టాయిలెట్లకు పోయి కెమెరాలు పెట్టేటువంటి అధ్వానమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటారా అండి? వీళ్ళంతా రేపు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశనిచ్చేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పోయి సీసీ కెమెరాలు పెడతారా? వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారు అనుకోండి, మరి మీరేం చేస్తున్నట్టు? అంటే సీసీ కెమెరా లోపల తీసుకుపోతానా లేదో కూడా చెక్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇంత ఘోరంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా? చెప్పండి మరి. అదైనా మేము ఒక పరీక్ష కూడా హ్యాండిల్ చేయలేమని చేయలేత్తేసేయండి, అయిపోతుంది కదా. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి ఒకటే మార్కులు ఎట్లొస్తాయి అంటే, అది కామన్ 1% అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది అన్నారు. 1% కాదు, 6.5%. 6.5% ఆఫ్ ది టైమ్స్ పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఏ ఆల్గరిథం వాడిల్లు మీరు? పక్కా ప్యాటర్న్ అండి ఇది, పక్కా ప్యాటర్న్. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి కొందరికి సేమ్ మార్కులు వస్తాయి. ఇంకొన్నిసార్లు ఏమవుతాయంటే ఒక రూల్ నెంబర్ తర్వాత ఇంకో రూల్ నెంబర్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు వస్తాయి. అట్లా ఒక ప్యాటర్న్ ఉంది. ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ వాళ్ళకి ఒక మార్క్ వస్తే మళ్ళీ 2 రూల్ నెంబర్ వదిలేసి 4వ రూల్ నెంబర్ వాళ్ళకి అట్లా కొంతమందికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఒక ప్యాటర్న్ ప్రకారం ఇది టీజీపీఎస్సీ ఒక ఎక్సెల్లో మార్కులు కలిపినట్టు ఏదో మ్యానిపులేషన్ చేసింది. పక్కా ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర. లేకపోతే ఎంత ఘోరం అంటే, ఎవరో రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడితే అది తీసుకొచ్చి పిటిషనర్స్ ఈ కోర్టులు వేసినారు. అంటే రాజకీయ నాయకులు అంటే అంత నిర్లక్ష్యమా? రాజకీయ నాయకులకు సమాజం పట్ల సమస్యల మీద ఎంత బాధ్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వచ్చినటువంటి అంశాలను ఎంతో సునిశ్చితంగా పరిశీలించి తప్పు ఒప్పులను బేరీజు వేసుకొని దీనికి సంబంధించి విద్యార్థులతోని, అభ్యర్థులతో మాట్లాడి, ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒక్కొక్క అంశం బయట పెట్టిన తర్వాత ఈరోజు ఈ చర్చ బజార్కెక్కింది. వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈరోజు హైకోర్టు మీకు మొట్టికాయలు వేసే కాడికి వచ్చింది పరిస్థితి.